హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో చాలా మంది నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకే, మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే అది అంత ఛానల్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్. ఓకే, సో అండ్ ఆల్సో మీకు ఏ క్వెరీస్ ఉన్నా కానీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి. విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ దేర్. ఓకే, సో చాలా మంది క్వశ్చన్స్ ఇస్తున్నారు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ కాన్ఫిగరేషన్ ఇష్యూస్ లాంటివి వస్తే మాత్రం it's very easy for you to troubleshoot the things, okay, instead of posting those questions. Okay, సో చాలా మంది ఏంటంటే అసలు మొత్తానికి స్టక్ అయిపోతేనే పోస్ట్ చేయండి అని చెప్తాను నేను అందుకే. ఓకే, సో వితౌట్ డూయింగ్ అ ట్రబుల్ షూటింగ్ సింపుల్ థింగ్స్, హౌ టు క్రియేట్ ఈసీ2లో సర్టిఫికేట్ ఇష్యూస్, హౌ యూ ఆర్ అనేబుల్ టు లాగిన్, ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ట్రై టు వాచ్ వీడియోస్, ట్రై టు సాల్వ్ బై యువర్ సెల్ఫ్. ఓకే, సో ఎందుకంటే అట్లాంటి ఇష్యూస్ చూసినప్పుడు చాలా మంది రిప్లై చేయడానికి కూడా ముందుకు రారు. ఓకే, సో యూ గైస్ నీడ్ టు ట్రబుల్ షూట్ దోస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఓకే, అండ్ ఆల్సో చాలా మంది లాస్ట్లో ఒక ఎర్రర్ వస్తుంది కానీ బట్ దే ఆర్ నాట్ పోస్టింగ్ ది ఎర్రర్ కోడ్స్ ప్రాపర్లీ. ఓకే, సో పోస్టింగ్ ది ఎర్రర్ కోడ్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎర్రర్ కోడ్స్ లేకుండా మీరు ఆర్ ఎర్రర్ ఏమొస్తుందో తెలియకుండా పోస్ట్ చేస్తున్నారు. ఓకే, సో దాట్ ఈస్ ఆల్సో వన్ థింగ్, లైక్ పీపుల్ ఆర్ నాట్ గెట్టింగ్ రిప్లైస్. ఓకే, సో అండ్ ఆల్సో మీకు క్లియర్గా ఎర్రర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఎవరైతే కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ పంపిస్తున్నారో it clearly shows that you have some configuration issue, or you have to redo it, or you need to recheck what you have configured అనేది క్లియర్గా చెప్తుంది. ఓకే, సో అక్కడ మీరు చూసి అది సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎవరు కూడా ట్రబుల్ షూట్ చేయలేము మనం ఆఫ్లైన్లో. ఓకే, సో ఇట్స్ యువర్ జాబ్ టు ట్రబుల్ షూట్ అండ్ యువర్ జాబ్ టు ఫిక్స్ దట్ ఇష్యూ. ఓకే, సో అట్లాంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు కొంచెం ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఎక్కడైనా మీరు బాగా స్టక్ అయిపోయినారు, యూ ఆర్ అనేబుల్ టు గెట్ ఇన్ టు ఇట్ అంటే పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో దిస్ ఈస్ లైక్ వీఆర్ బిల్డింగ్ ఎ కమ్యూనిటీ టు ఆన్సర్ ది క్వశ్చన్స్. ఓకే, సో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి మనం కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాము. ఓకే, సో డోంట్ రష్. ఓకే, సో మీరు పోస్ట్ చేయగానే మీకు రిప్లై రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి, బికాజ్ అది అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు దాని సొల్యూషన్. ఓకే, మనం ఎంతో పెద్ద బ్లాగ్స్లో పెట్టినా కానీ మనకి సొల్యూషన్స్ దొరకవు. ఓకే, సో ట్రై టు బీ పేషెంట్, బీ ఏమంటారు ఓపికతో ట్రబుల్ షూట్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ ది సొల్యూషన్. ఓకే, అంతేగాని డోంట్ బీ హరీ ఆన్ థింగ్స్. ఓకే, సో మీకు ఈరోజు చేయగానే ఈ రోజే సొల్యూషన్ వచ్చేయాలని, ఈ రోజే నేర్చుకుని నాకు ఈ రోజే జాబ్ వచ్చేయాలంటే వర్కౌట్ అవ్వవు ఇవన్నీ. ఓకే, సో బీ పేషెంట్, నేర్చుకోవడానికి ట్రై చేయండి, ట్రబుల్ షూట్స్కి ట్రై చేయండి, సో దట్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ విల్ బి వెరీ ఎంకరేజింగ్. ఓకే, సో అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో యా, సో ఈరోజు వచ్చేసి విల్ టాక్ అబౌట్ లైనెక్స్. ఓకే, సో చాలా మంది ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు లెర్న్ లైనెక్స్ అని నేను చెప్తున్నా. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ యూ నో లైనెక్స్. లైనెక్స్ తెలియకుండా యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ద రియల్ టైమ్ వరల్డ్. ఓకే, సో ఎందుకు లైనెక్స్ అనేది ఎంత పాపులర్ అయింది అంటే, లైక్ వెన్ యూ ఆర్ ఇన్ ది ఆర్గనైజేషన్స్, ఆల్ ది సర్వర్స్, ఓకే, 90% ఆఫ్ ద సర్వర్స్ మీకు లైనెక్స్ ఫ్లేవర్స్లోనే రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మీకు ఏదైనా ఇప్పుడు మనం ఏది వెబ్ సర్వర్ తీసుకున్నా కానీ, ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా కానీ, ఇప్పుడు స్విగ్గీ కానివ్వండి, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీరు యూజ్ చేసే మొబైల్లో ఏ జీమెయిల్ అయినా కానీ, గూగుల్ ఫొటోస్ అయినా కానీ, అండ్ ఆల్సో ఈవెన్ యువర్ మొబైల్. ఓకే, సో చాలా మందికి తెలుసలేదు, ఈవెన్ యువర్ మొబైల్ రన్స్ ఆన్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, అందరి మొబైల్స్ కూడా లైనెక్స్ ఓఎస్ పైన రన్, చాలా అంటే మోస్ట్ ఆఫ్ ద మొబైల్స్. ఓకే, సో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన కూడా రన్ అవుతున్నాయి. ఓకే, సో యూ గైస్ నీడ్ టు నో ఎ లాట్ అబౌట్ లైనెక్స్. ఓకే, సో ఐ కెనాట్ సే లైక్ మీరు ఏదో తెలుసుకోండి, కొన్ని కమాండ్స్ రన్ చేయండి, మీకు లైనెక్స్ తెలిస్తే చాలు, యూ కెన్ సర్వైవ్ ఇన్ ది మార్కెట్ అని చెప్పాలి నేను. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ఇన్సైడ్ ఆఫ్ ద లైనెక్స్. ఓకే, డీప్ డౌన్ ది లైనెక్స్ అండ్ లైనెక్స్లో ఏమేమి ఉంటుంది, అసలు ఎందుకు వాడుతున్నారని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫ్రెషర్స్కి ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్స్ ఆల్వేస్ ఎన్ అడ్వాంటేజ్. ఓకే, కాకపోతే నేను వన్ సజెషన్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్ ఫర్ ద ఫ్రెషర్స్ ఈజ్, ఓకే, వెన్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ లైనెక్స్, మీరు లైనెక్స్ యూజ్ చేస్తున్నప్పుడు సీ ఇట్ యాజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ. ఓకే, సో డోంట్ సీ ఇట్ యాజ్ ఎ కెరియర్. ఓకే, సో మీరు దీన్ని కెరీర్ ఆప్షన్ లాగా చూడకండి. ఓకే, సో ఫ్రెషర్స్కి మాత్రమే చెప్తున్నా. ఓకే, సో నాట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ ఫర్ ద జాబ్స్ ఇన్ లైనెక్స్. ఓకే, గ్యాప్ వచ్చి మనకి ఈజీగా జాబ్ రావాలని చేసే వాళ్ళకి చెప్పట్లేదు నేను ఇది, ఫ్రెషర్స్కి చెప్తున్నా. ఎందుకు ఫ్రెషర్స్కి చెప్తుందంటే, యూ గైస్ హ్యావ్ ఛాన్స్ టు గెట్ ఇన్ టు ది జాబ్స్, మీకు ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఉంటాయి. ఓకే, సో యూ కెన్ ట్రై యాజ్ ఎ ఫ్రెషర్,
మీకు డెవలప్మెంట్లో జాబ్స్ రావచ్చు, మీకు డెవాప్స్లో జాబ్స్ రావచ్చు. యూ కెన్ గెట్ అ జాబ్ ఇన్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీకు ఎందులో అయినా మంచి ఆపర్చునిటీస్ రావచ్చు. ఓకే, సో మీరు లైనెక్స్ని కెరియర్ లాగా చూస్ చేసుకోవద్దు. ఓకే, సో ఫ్రెషర్స్ ఎవరైతే హూ ఆర్ డూయింగ్ కాలేజెస్ ఆర్ ఎవరైతే కాలేజ్ బయటికి ఇప్పుడే వస్తున్నారో ఆర్ 2020 పాస్అవుట్స్ ఇప్పుడున్న ప్రస్తుతం సిచ్యువేషన్లో, ఓకే, టిల్ మే. ఓకే, సో మే వచ్చిందంటే 2021 2022 అవుతుంది. ఓకే, సో 2021 ఎవరైతే ఉన్నారో, ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రై టు గెట్ జాబ్స్ ఇన్ ది ఆఫ్ క్యాంపస్. ఓకే, సో ఇన్ఫీలోనో, విప్రోలోనో, టీసీఎస్లోనో, స్టార్ట్అప్ ఆర్గనైజేషన్స్లో అయినా సరే ట్రై టు గెట్ జాబ్ యాజ్ అ ఫ్రెషర్. ఓకే, డోంట్ ట్రై లైనెక్స్ యాజ్ యువర్ కెరియర్, బికాస్ మీరు ఇప్పుడే ఫ్రెషర్గా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. లేదు నేను అట్లా కాదు, నేను లైనెక్సే నేర్చుకోవాలనుకుంటున్నా, లైనెక్స్ యాజ్ మై కెరీర్ అంటే దేర్ ఆర్ సంథింగ్. ఓకే, సో లైనెక్స్ అనేది అడ్మినిస్ట్రేషన్ సైడ్ వస్తుంది. ఓకే, సో మీకు లైనెక్స్ డెవలప్మెంట్లో చాలా తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్లో మీకు జాబ్ వచ్చినప్పుడు, ఓకే, సో దేర్ విల్ బి 24/7 జాబ్స్. ఓకే, సో 24/7 అంటే యూ విల్ బి వర్కింగ్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్. ఓకే, సో మీకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. ఓకే, సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో మీరు 24/7 జాబ్స్ చేయాలి. అండ్ ఆల్సో ద థింగ్ ఈజ్ మీకు లైనెక్స్ అడ్మిన్ లాగా మీరు ఫ్రెషర్గా ఉన్నప్పుడు కెరియర్ చూస్ చేసుకోవచ్చు, కానీ కాలేజ్లో ఉన్నప్పటి నుంచి అది కెరియర్ లాగా ఊహించుకోవద్దు. ఓకే, సో దట్ ఈస్ రాంగ్. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఆఫ్ క్యాంపస్లోకి వచ్చిన తర్వాత వాడు ఏ దానిపైన మీకు ఆఫర్ చేయొచ్చు, రైట్? జాబ్ ఏ టెక్నాలజీలో అయినా ఆఫర్ చేయొచ్చు, నాట్ ఓన్లీ ఇన్ లైనెక్స్. ఓకే, సో యూ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. అదే మీరు ఒకటే ఆప్షన్తో వెళ్ళినారనుకోండి, వాడు మిమ్మల్ని అందులోకే పుష్ చేస్తాడు. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ లైనెక్స్ కెరీర్ యాజ్ బ్యాడ్. ఓకే, సో నేను కూడా లైనెక్స్ అడ్మిన్ లానే స్టార్ట్ చేసిన నా కెరియర్ యాజ్ అ ఫ్రెషర్. ఓకే, బట్ వెన్ యూ ఆర్ ఇన్ ది కాలేజ్, ఓకే, సో మీరు కాలేజ్లో ఉన్నప్పుడో లేకపోతే స్టెప్ అవుట్ అవ్వగానే నేను లైనెక్స్కి వెళ్తా, నాకు ఈజీ అనిపిస్తుంది, లైనెక్స్లో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, నాకు లైనెక్స్ నేర్చుకోవడం ఈజీ అంట అనేసి మూవ్ అవ్వకండి దయచేసి. ఓకే, సో మీరు ఆఫ్ క్యాంపస్కి వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఆఫ్ క్యాంపస్లో సెలెక్ట్ అయిన తర్వాత ఇఫ్ దే చూస్ యూ యాజ్ ఎ లైనెక్స్ అడ్మిన్, దెన్ దట్ ఈస్ ఫైన్. ఓకే, అట్లా ఫైన్. కాకపోతే మీరే చూస్ చేసుకొని, ఓకే, సో డిఫైన్డ్గా మీరే డిఫైన్ అయ్యి వెళ్ళకండి. ఓకే, సో ఫర్ ఫ్రెషర్స్, బట్ మ్యాండేటరీగా మీకు లైనెక్స్ వచ్చి ఉండాలి. ఓకే, సో బికాజ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు క్రాక్ ద జాబ్. మీకు ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, లైనెక్స్ అయినా సరే పైథాన్ అయినా నేర్చుకుంటే it will be very easy for you to crack the jobs. Okay, so that is the reason why Linux is very very important. It will give you lot of weightage. Okay, so మీకు చాలా weightage ఇస్తుంది మీకు Linux నేర్చుకుంటే. ఓకే, అండ్ ఆల్సో మీకు ఇప్పుడు లైనెక్స్ వచ్చిన వాళ్ళకి, లైనెక్స్ రాని వాళ్ళకి జాబ్ ఇంటర్వ్యూ అయినప్పుడు లైనెక్స్ వచ్చిన వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. ఓకే, లైనెక్స్ రాని వాళ్ళని ప్రిఫర్ చేయరు. ఓకే, సో దిస్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ యూ గైస్. ఓకే, సో దట్ యూ కెన్ గెట్ ఇన్ టు ది జాబ్ వెరీ ఈజీలీ వెన్ కంపేర్ విత్ ది అదర్ స్టూడెంట్స్. ఆర్ మీ కాలేజ్లోనే మీకు లైనెక్స్ వచ్చు, మీ క్లాస్లో కొంతమందికి లైనెక్స్ రాదనుకోండి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ యూ లెర్న్ లైనెక్స్ సో దట్ యూ విల్ బీ ఎ ఫ్రంట్ రన్నర్. ఓకే, సో మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో వాట్ ఆర్ ద లైనెక్స్ ఫ్లేవర్స్ వీ హ్యావ్? ఓకే, సో లైనెక్స్ ఫ్లేవర్స్ ఏమేమి ఉన్నాయి మనకి మార్కెట్లో అంటే, వీ హ్యావ్ ద లైక్ మేజర్గా యూజ్ చేసే లైనెక్స్ ఫ్లేవర్ వచ్చేసి రెడ్ హ్యాట్. ఓకే, రెడ్ హ్యాట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ లెవెల్లో నేను చెప్తున్నా. ఓకే, సో ఇందాక మాట్లాడినట్టు, ఓకే, సో ఏవైతే ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తున్నాయి, లైక్ ఆల్ ద బిగ్గర్ ఆర్గనైజేషన్స్, ఏ వెబ్ సర్వర్స్ రన్ అవుతున్నా, ఏ అప్లికేషన్స్ రన్ అవుతున్నా, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ రన్నింగ్ ఆన్ రెడ్ హ్యాట్. ఓకే, సో ఐ కెన్ సే 90% ఆఫ్ ద ప్రొడక్షన్ ఇస్ రన్నింగ్ ఆన్ రెడ్ హ్యాట్ లైనెక్స్ సర్వర్స్ ఓన్లీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్లేవర్ వచ్చేసి ఎక్కువగా వాడుతుంది ఇప్పుడు ఉబంటు. ఓకే, సో ఉబంటు వచ్చేసి లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్గనైజేషన్స్లో డెస్క్టాప్లో వాడుతున్నారు ఇది. ఓకే, సో ఉబంటు సర్వర్స్ కూడా వాడుతున్నారు కానీ అంత రిలయబుల్గా వాడట్లేదు ఉబంటు సర్వర్స్ని. బట్ ఇప్పుడు ఎవరైతే మన డెవాప్స్ కోర్సెస్ తీసుకుంటున్నారో, ఇఫ్ యూ గైస్ హ్యావ్ సీన్ మోస్ట్ ఆఫ్ ద ఈకేఎస్ కానివ్వండి, ఏకేఎస్ కానివ్వండి, ఐకేఎస్ కానివ్వండి, ఇవి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనకి ఎక్కడ రన్ అవుతున్నాయి అంటే ఉబంటులో కూడా రన్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇట్స్ నాట్ ఓన్లీ రెడ్ హ్యాట్. ఓకే, సో చాలా మంది ఉబంటు ఫ్లేవర్స్ కూడా తీసుకొని రన్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద టూ మేజర్ ఫ్లేవర్స్ విచ్ ఇస్ రన్నింగ్ ఇన్ ది మార్కెట్ రైట్ నౌ. ఓకే, అండ్ ఆల్సో మీకు లైనెక్స్లో ఇంకోటి ఏంటంటే సెంటోస్ కూడా ఉంది. ఓకే, కానీ సెంటోస్ ఇప్పుడు దే హావ్ రిమూవ్ ద సపోర్ట్ సో దట్ ఇట్ జస్ట్ కేమ్ డౌన్. ఓకే, సో అండ్ ఆల్సో వీ హ్యావ్ సూసే లైనెక్స్. సూసే లైనెక్స్ కూడా కొంతమంది వాడతారు, స్టార్ట్అప్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు సూసే లైనెక్స్ కూడా వాడుతున్నారు కొంతమంది. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ ఓన్లీ రెడ్ హ్యాటే ఉబుంటూ మొత్తం రూల్ చేస్తుందని కాదు. ఓకే, సో దెర్ ఆర్ సో మెనీ ఫ్లేవర్స్. ఓకే, సో బట్ దీస్ ఆర్ ద మేజర్ ఫ్లేవర్స్ విచ్ ఆర్ ఇన్ ది మార్కెట్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే దిస్ లైనెక్స్ ఏదైతే లైనెక్స్ అని మాట్లాడుతున్నామో దిస్ లైనెక్స్ హ్యాస్ కమ్ ఫ్రమ్ యూనిక్స్. ఓకే, సో యూనిక్స్ అనేది ఓకే, సో ఇట్స్ అ పేరెంట్ అనమాట. ఓకే, సో యూనిక్స్ నుంచి దే హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్ ద కోడ్ అండ్ దే హ్యావ్ రిటర్న్ ది లైనెక్స్. ఓకే, సో యూనిక్స్ లో కూడా మీకు చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓకే, సో లైనెక్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్లేవర్స్. మార్కెట్లో మనకి ఏఏఎక్స్ అని కనిపిస్తుంది, సోలారిస్ అని కనిపిస్తుంది, అండ్ ఆల్సో హెచ్పి యూఎక్స్ అని కనిపిస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద యూనిక్స్ ఫ్లేవర్స్. ఓకే, సో ఇది వచ్చేసి ఐబిఎం వాడు ఏం చేస్తాడు, సోలారిస్ వచ్చేసి ఒరాకిల్ వాడిది, హెచ్పి యూఎక్స్ వచ్చేసి హెచ్పి వాడిది. ఓకే, సో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా లైక్ దే ఆర్ రన్నింగ్ ఇన్ ది మార్కెట్ రైట్ నో. ఓకే, సో సమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ స్టిల్ యూజింగ్ ఐబిఎం వాడు ఎక్స్క్లూజివ్గా ఐబిఎం ఏఎక్స్ వాడతారు వాళ్ళు. ఓకే, సో ఐబిఎం క్లయింట్స్ ఎవరైనా ఉంటే. ఓకే, so don't get confused with all these flavors. Okay, so when you are going for the Linux, I always prefer to go with Red Hat. Okay, so Red Hat ke illandi, Red Hat paina practice cheyandi, Red Hat paina ekkuva train avvadaniki try cheyandi, so that you will get more exposure and meeku jobs vache avakashalu చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఇన్ ది కరెంట్ మార్కెట్లో మీరు ఏ టెక్నాలజీకి అయినా వెళ్ళండి. ఓకే, సో ఈవెన్ ఇన్ ది డెవలప్మెంట్ సైడ్. ఓకే, సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మూవింగ్ టు ది లైనెక్స్. ఓకే, సో లైనెక్స్లో ఏంటంటే చాలా మంది రెడ్ హ్యాట్ని ఉబుంటూని వాడుతున్నారు డెస్క్టాప్ కింద, సో దట్ దే కెన్ బి లైక్ ఈ ఓపెన్ సోర్స్ టూల్స్ కాబట్టి డౌన్లోడ్ చేయడము, వర్క్ చేయడము వాటిపైన చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మూవింగ్ డెవలప్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళు, అండ్ ఆల్సో హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఆపరేషన్స్, అంటే ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నారో ఆ డేటాబేస్ సైడ్ ఉన్నారో దే డెఫినెట్లీ షుడ్ నో లైనెక్స్. ఓకే, సో లైనెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. వితౌట్ లైనెక్స్ దే కెనాట్ సర్వైవ్ ఇన్ ది మార్కెట్. ఓకే, సో లైనెక్స్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ జాబ్ కావాలన్నా కానీ లైనెక్స్ ఇస్ మ్యాండేటరీ. ఓకే, మ్యాండేటరీ అంటే కంపల్సరీ. ఓకే, సో కంపల్సరీగా అడుగుతున్న టాపిక్ ఇది. ఓకే, సో మీరు డెవాప్స్కి వెళ్ళండి, క్యూబర్నెటీస్, బిఐ, టాబ్ల్యూ ఏది తీసుకున్నా సరే లైనెక్స్లో మీరు క్వెరీస్ రాయడం కానీ ఇదంతా కూడా చాలా ఈజీ ఉంటుంది. ఓకే, సో ట్రై టు గెట్ లైనెక్స్ ఫస్ట్. ఓకే, సో ఇంపార్టెన్స్ ఇన్ ద కరెంట్ మార్కెట్ అంటే మాత్రం ఇట్ ఈస్ లైక్ ఫ్రంట్ రన్నర్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఏ టెక్నాలజీ తీసుకున్నా సరే లైనెక్స్ అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ టు నో. ఓకే, సో ఎవరైనా సరే లైనెక్స్ ట్రైన్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ గెట్ అండ్ చెక్ ఆల్ ద వీడియోస్ ఇన్ అవర్ ఛానల్. ఓకే, జాబ్స్ ఇన్ లైనెక్స్. ఓకే, సో నేను ఆల్రెడీ ఇందాక చెప్పిన హూ ఆర్ ఫ్రెషర్స్. ఓకే, సో ఓన్లీ 1 year కాలేజ్ నుంచి బయటకు వచ్చి 1 year 1.5 year అయితే మాత్రం లైనెక్స్కి వెళ్ళకండి. ఓకే, ట్రై టు గెట్ జాబ్ ఇన్ ది ఆఫ్ క్యాంపస్. ఓకే, సో ఆఫ్ క్యాంపస్లోనే జాబ్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, బట్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ జాబ్స్ ఇన్ లైనెక్స్ దెర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్. ఓకే, సో ఇది ఎప్పుడు లైక్ మనకి 2001, 2, 3 ఆ టైంలో ఎట్లా ఉందో లైనెక్స్ జాబ్స్ ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాయి లైనెక్స్ జాబ్స్. ఓకే, సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద లైనెక్స్ జాబ్ ఎక్సెప్ట్ ది ఫ్లేవర్స్ కానివ్వండి, లేకపోతే రెడ్ హ్యాట్ వర్జన్స్ చేంజ్ అయినాయి అంతేగాని అంతకు మించి మనకి ఏమి జాబ్స్లో ఎక్కడ కూడా చేంజెస్ రాలేదు. ఓకే, సో ఇట్ స్టిల్ హ్యావ్ అ వెరీ గుడ్ పొటెన్షియల్ ఇన్ ద మార్కెట్ టు గెట్ లైక్ ఇన్ టు ది లైనెక్స్ జాబ్. ఓకే, సో జాబ్స్ అయితే చాలా బాగున్నాయి, మంచి ఆర్గనైజేషన్స్లో ఉన్నాయి ఇప్పుడు జాబ్స్. ఓకే, సో నేను చాలాసార్లు ఐ హావ్ షోన్ యూ గైస్ ఇన్ ది లింక్డ్ఇన్. ఓకే, సో నౌ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ లైనెక్స్. ఈ మంత్ అది ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి అనేది నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఓకే, బికాస్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్ దాట్. ఓకే, సో జాబ్స్ ఎట్లా ఉన్నాయి, ప్రతి వీక్లో జాబ్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం ప్రతి వీక్ చేద్దాం అనుకున్నాం. 2 weeksకి ఒకసారి, 1 week ఒకసారి. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఐ విల్ just show you like how many jobs we have in Linux right now in the present market lo. Okay, so future of Linux. Okay, so future of Linux and indakane maatladna I have already told you like Linux ఎన్ని రోజుల నుంచి ఉంది అండ్ అంటే మన ఇండియన్ మార్కెట్లో ఎన్ని రోజుల నుంచి ఓపెనింగ్స్ ఉన్నాయి అండ్ హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్ గోయింగ్ నౌ అండ్ స్టిల్ ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఐ డోంట్ థింక్ లైక్ ఎనీ వన్ కెన్ రీప్లేస్ ఇట్. ఓకే, సో లైనెక్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం, విండోస్ అయితే జనరల్గా మనము మన ల్యాప్టాప్స్లో అక్కడిక్కడ యూజ్ చేస్తాం అంతేగాని ప్రొడక్షన్లో ఎక్కడ కూడా విండోస్ సర్వర్స్ యూజ్ చేయం, చాలా తక్కువ. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు లెర్న్ లైనెక్స్. ఫ్యూచర్ ఆఫ్ లైనెక్స్ ఈజ్ ఆల్వేస్ బ్రైట్. ఓకే, సో ఫ్యూచర్ ఎప్పుడు బ్రైట్గానే ఉంటుంది. ఓకే, సో అండ్ ఆల్సో పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ లైనెక్స్, ఎవరైతే ఆల్రెడీ లైనెక్స్లో వర్క్ చేస్తున్నారు. ఓకే, సో వర్కింగ్ ఇన్ లైనెక్స్, హూ ఎవర్ ఆర్ వర్కింగ్ ఇన్ లైనెక్స్
ఓకే. సో వాళ్ళ కోసము ఓకే. సో వాట్ దే షుడ్ ఓకే. సో చాలా మంది ఏంటంటే నాకు 3 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉందన్న లైనెక్స్‌లో ఆర్ 5 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది లైనెక్స్‌లో హౌ ఐ నీడ్ టు మూవ్ అనేసి అడుగుతారు. ఓకే. సో హూఎవర్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ లైనెక్స్ ఓకే. సో ట్రై టు లెర్న్ ఆర్ ట్రై టు యాడ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఓకే. ఒకటి వచ్చేసి షెల్ స్క్రిప్టింగ్ ఓకే. సో షెల్ స్క్రిప్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే. సో ఇట్ మైట్ బి షెల్ స్క్రిప్టింగ్ ఆర్ బ్యాష్ స్క్రిప్టింగ్ ఓకే. షెల్ స్క్రిప్టింగ్ అన్న బ్యాష్ స్క్రిప్టింగ్ అన్న ఒకటే ఓకే. సో బ్యాష్ ఇస్ వన్ ఆఫ్ ద షెల్స్ ఓకే. ఓకే. సో బ్యాష్ స్క్రిప్టింగ్ నేర్చుకోండి ఓకే. సో దట్ ఇట్ విల్ యాడ్ ఎ లాడ్ ఆఫ్ ఏమంటారు కేపబిలిటీ అండ్ వెయిటేజ్ ఫర్ యువర్ రెజ్యూమ్ ఓకే. సో మీ రెజ్యూమేకి చాలా చాలా వెయిటేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది ఓకే. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ యూ నీడ్ టు లర్న్ ఓకే. సో నాట్ ఓన్లీ బ్యాష్ స్క్రిప్టింగ్, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మార్కెట్లో ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ 3+ years of experience, go for Ansible. యాన్సిబుల్ విత్ లైనెక్స్ అడ్మిన్స్కి యాన్సిబుల్ ఎంత ప్లస్ అవుతుంది ఇప్పుడు అంటే దే కెన్ గెట్ జాబ్స్ లైక్ వెరీ వెరీ ఈజీలీ. మీకు లైనెక్స్ విత్ యాన్సిబుల్ వస్తుంది అంటే యూ కెన్ డూ ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ ఆన్ లైనెక్స్ ఓకే. సో లైనెక్స్లో ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నా, డేటాబేసెస్ డిప్లాయ్ చేయాలన్నా, ఆటోమేటిక్ ఇన్స్టాల్ చేయాలన్నా, ఆటోమేటిక్ ప్యాచింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కానీ యాన్సిబుల్ ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఓకే. సో ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ లైనెక్స్ ఐ ఆల్వేస్ రికమెండ్ యూ గైస్ టు గో ఫర్ షెల్ స్క్రిప్టింగ్. షెల్ స్క్రిప్టింగ్ రాకపోతే డెఫినెట్లీ గో ఫర్ యాన్సిబుల్. షెల్ స్క్రిప్టింగ్ రాకపోతే డెఫినెట్లీ గో ఫర్ షెల్ స్క్రిప్టింగ్. మీకు ఆల్రెడీ షెల్ స్క్రిప్టింగ్ వచ్చి డెఫినెట్లీ గో ఫర్ యాన్సిబుల్ ఓకే. సో యాన్సిబుల్ ప్లస్ లైనెక్స్ ఎవరైతే పెట్టుకుంటున్నారో రెజ్యూమేస్లో దే విల్ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు మార్కెట్లో. నెక్స్ట్ ఇయర్ అంటే జాన్ సెకండ్ వీక్లో దెర్ విల్ బి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ ఫర్ లైనెక్స్, డెవాప్సే కావచ్చు, వాట్ ఎవర్ ద టెక్నాలజీ యూ లుకింగ్ ఫర్, అంటే ఏ టెక్నాలజీలో అయితే జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారో ఇట్ విల్ బి అ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఇన్ ది జాన్ సెకండ్ వీక్ ఓకే. సో జాన్ సెకండ్ వీక్ నుంచి చాలా ఓపెనింగ్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. వీ హావ్ ఆల్రెడీ గాట్ సమ్ ఆర్టికల్స్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ వచ్చింది అండ్ వీఆర్ సీయింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఏమంటారు జాబ్ చేంజెస్ అవుతున్నాయి ఓకే. సో చాలా మంది జాబ్ చేంజెస్ అవుతున్నారు ఓకే. సో ఈ టైం పీరియడ్లో ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే మేబీ డిసెంబర్లో కొంచెము దే మైట్ బి నాట్ రిక్రూటింగ్ యాజ్ రిగరస్లీ, లైక్ అంత రిగరస్గా రిక్రూట్ చేయరు ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కాబట్టి. యూ గైస్ నో హౌ దట్ వర్క్స్, నేను చాలాసార్లు మాట్లాడినా ఓకే. సో ఇట్స్ బెటర్ యూ గైస్ లెర్న్ ఓకే, బీ రెడీ ఓకే. సో ఇప్పుడు కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేవని కాదు, బట్ ద గ్రాఫ్ విల్ బి వెరీ హై ఓకే. సో జాన్ సెకండ్ వీక్లో ది గ్రాఫ్ విల్ బి వెరీ హై ఓకే. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో కీప్ వాచింగ్ సో దట్ విల్ డూ లాట్ ఆఫ్ అప్కమింగ్ వీడియోస్ ఓకే. సో చాలా లైనెక్స్ గురించి, డెవాప్స్ గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.